ఎగువ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చింది. జూరాల ప్రాజెక్టుకు వరద ఉధృతి ప్రమాదకరంగా పెరిగింది. మంగళవారం ఉదయం అధికారులు ప్రాజెక్టు 27 గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదులుతూ ఉన్నారు. మహారాష్ట్ర, కర్ణాటక జలాశయాల నుంచి భారీగా నీరు వస్తూ ఉండడంతో జూరాల వద్ద జలకళ సంతరించుకుంది. నారాయణపూర్ డ్యాం నుంచి దిగువకు కృష్ణమ్మ పరుగులు తీస్తుంది. ఎగువ నుంచి వస్తున్న భారీ వరదను దృష్టిలో ఉంచుకుని గేట్లను ఎత్తక తప్పలేదు. ప్రస్తుతం జూరాల ప్రాజెక్టు వద్ద పరిస్థితి అత్యంత ఉధృతంగా ఉందని కూడా చెప్పుకోవచ్చు. అధికారుల అధికారిక సమాచారం ప్రకారం మంగళవారం ఉదయం 9 గంటల సమయానికి 2,10,000 క్యూసెక్ల ఇన్ఫ్లో నమోదైంది. ఎగువ నుంచి వస్తున్న ఈ భారీ వరదను తట్టుకోవడానికి ఇంజనీర్లు పక్కా ప్రణాళికతో వ్యవహరిస్తూ ఉన్నారు. జూరాల నుంచి మొత్తం 2,13,548 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తూ ఉన్నారు. స్పిల్వే ద్వారా 1,80,255 క్యూసెక్ల నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. ప్రాజెక్టు వద్ద ఉన్న విద్యుత్ కేంద్రం ద్వారా మరో 28,369 క్యూసెక్ల నీటిని కిందకు వదులుతున్నారు. విద్యుత్ ఉత్పత్తిని జల విద్యుత్ కేంద్రంలో పూర్తి స్థాయిలో నిర్వహిస్తూ ఉన్నట్లుగా కూడా సమాచారం. కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో వర్షాల తీవ్రత తగ్గడం లేదు. మహారాష్ట్ర కొండ ప్రాంతాల్లో పడుతున్న వర్షాల నీరు నేరుగా కర్ణాటక జలాశయాలనైతే ముంచెత్తుతుంది. నారాయణపూర్ ప్రాజెక్టు నిండడంతో అక్కడి నుంచి నీటిని కిందకు వదులుతూ ఉన్నారు. ఆ నీరు నేరుగా మన జూరాల ప్రాజెక్టు వైపు దూసుకొస్తూ ఉంది. గంట గంటకు వరద ప్రవాహం పెరుగుతోందని ప్రాజెక్టు ఇంజనీర్లు చెప్తూ ఉన్నారు. నీటి ఉధృతి రాబోయే గంటల్లో మరింత పెరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తూ ఉన్నారు. ఎగువన వర్షాలు తగ్గే సంకేతాలు కనిపించడం లేదు. ప్రాజెక్టు నీటి మట్టం వివరాలను పరిశీలిస్తే ప్రస్తుతం నీటి మట్టం 317.47 మీటర్లకు చేరింది. ప్రాజెక్టు మొత్తం నీటి నిల్వ 7.59 టీఎంసీలుగా నమోదైంది. ఇందులో పంటలకు తాగునీటికి ఉపయోగపడే లైవ్ స్టోరేజ్ 3.883 టీఎంసీలుగా ఉంది. ప్రాజెక్టు సురక్షిత పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ఇన్ఫ్లోకు తగ్గట్లుగా అవుట్ఫ్లోను కూడా సర్దుబాటు చేస్తూ ఉన్నారు. ఇంజనీరింగ్ అధికారులు ఎప్పటికప్పుడు డ్యాం వద్ద నీటి ప్రవాహాన్ని పర్యవేక్షిస్తూ ఉన్నారు. అత్యవసర పరిస్థితి ఎదుర్కొనేందుకు అన్ని ఏర్పాట్లను కూడా పూర్తి చేశారు ఇప్పటికే అధికారులు. వరద ఉధృతి పెరగడంతో జూరాల దిగువ ప్రాంత ప్రజలను కూడా జిల్లా యంత్రాంగం ఇప్పటికే అప్రమత్తం చేస్తుంది. కృష్ణా నదీ తీరంలో ఉన్న గ్రామాల ప్రజలు నది ఒడ్డుకు వెళ్లొద్దని కూడా ఆదేశాలు జారీ చేశారు. చేపల వేటకు వెళ్లే మత్స్యకారులు తమ పడవలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కూడా చెప్పారు. పశువుల కాపరులు కూడా నదీ పరివాహక ప్రాంతాల్లోకి వెళ్లకూడదని హెచ్చరికలు జారీ చేశారు. ఏ క్షణంలోనైనా గేట్ల సంఖ్య పెంచే అవకాశం ఉన్నదన ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. ప్రాజెక్టు 27 గేట్లు ఎత్తివేయడంతో జూరాల వద్ద అద్భుతమైన దృశ్యం ఆవిష్కృతమైంది. స్పిల్వే నుంచి నీరు కిందకు దూకుతున్న దృశ్యాలు చూపరులను కూడా మైమరపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. భద్రతా కారణాల వల్ల సందర్శకులను డ్యాం దగ్గరకు అనుమతించడం లేదు. స్థానిక పోలీసులు, రెవెన్యూ సిబ్బంది తీర ప్రాంతాల్లో నిరంతరం నిఘా ఉంచారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకుంటూ ఉన్నారు. స్థానిక అధికారులు గ్రామాల వార్డుల్లో దండోరా వేయించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. జూరాల నుంచి విడుదలవుతున్న ఈ భారీ ప్రవాహం నేరుగా శ్రీశైలం ప్రాజెక్టు వైపు పరుగులు తీస్తూ ఉంది. ఈ వరద ప్రవాహంతో శ్రీశైలం ప్రాజెక్టు నీటి మట్టం వేగంగా పెరుగుతోంది. తెలుగు రాష్ట్రాల ప్రజలకు, ముఖ్యంగా రైతులకు ఇది ఎంతో తీపి కబురు. రాయలసీమ, తెలంగాణ ప్రాంతాల సాగునీటి కష్టాలు తీరుతాయని రైతాంగం కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉంది. భూగర్భ జలాలు బాగా పెరిగే అవకాశం ఉండడంతో పంట పొలాల్లో పనులు కూడా జోరందుకున్నాయి. ఎగువన వర్షాలు ఇలాగే కొనసాగితే ఈ ఏడాది సాగునీటికి ఎలాంటి లోటు ఉండదు.